నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే లేడీ అఘోరి మరోసారి సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. అఘోరి వర్షిణిల పెళ్లి వ్యవహారం నెట్టింట తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ట్రోలింగ్ కేసులతో విసిగిపోయిన ఈ జంట సంచలన ప్రకటన చేసింది. తమ జోలికి వస్తే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తాము కేదార్నాథ్ వెళ్లిపోతున్నామని ఇక తెలుగు రాష్ట్రాలకు రామని వీడియోలో చెప్పుకొచ్చారు. కాగా ఈ వీడియో ఇప్పుడు రెండు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది. ఎప్పటికప్పుడు తన చర్యలతో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న లేడీ అఘోరి మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల క్రితం ఓ మహిళా నిర్మాత తనను పూజల పేరుతో మోసం చేసి లక్షలు వసూలు చేసిందని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, వర్షిణి అనే యువతి వివాహం చేసుకోవడం, అఘోరి మొదటి భార్య తానే అంటూ ఓ మహిళ మీడియా ముందుకు రావటం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వర్షిణి పెళ్లి ఎపిసోడ్ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ కు గురైంది. నెటిజన్లు వారిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా వర్షిణి కుటుంబ సభ్యులు, సాధువులు, లేడీ అఘోరి మొదటి భార్య కూడా వారిపై కేసులు పెట్టారు. పరిణామాల నేపథ్యంలో లేడీ అఘోరి వర్షిణి జంట తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు లేడీ అఘోరి వర్షిణి జంట ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోతో వాళ్ళిద్దరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జోలికి వస్తే ప్రాణాలు వదిలేస్తామంటూ ట్రోల్స్ కు మీడియా వారికి హెచ్చరికలు జారీ చేశారు. వీడియోలో వారు మాట్లాడుతూ, "ఇక సెలవు, మేమిద్దరం చనిపోతున్నాం. మా చావుకు రెండు తెలుగు రాష్ట్రాలే కారణం. మమ్మల్ని చాలా తప్పుగా ట్రోల్ చేస్తున్నారు. అందుకే మేము చనిపోవాలని అనుకుంటున్నాం. మమ్మల్ని మర్చిపోండి. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని ఎవ్వరు వెతుకొద్దు. మమ్మల్ని టచ్ చేయొద్దు. ఇక మా ఇద్దరిని ఎవరికి కనిపించం. ఇకపై తెలుగు రాష్ట్రాలకు రాము. కేదార్నాథ్ వెళ్తున్నాం. జీవితాంతం అక్కడే ఉంటాం. మమ్మల్ని విడదీయాలని చూస్తే ప్రాణదానం చేసుకుంటామంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లేడీ అఘోరి వర్షిణి జంట తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ప్రకటనలపై ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. విషయంపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది చూడాలి.